వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దల సభలో గళం వినిపిస్తా అంటున్న గొల్ల బాబురావుతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభ సభ్యులుగా వైసీపీకి చెందినటువంటి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మనతో ఇప్పుడు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రాజ్యసభ సభ్యులుగా మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా మీరు ఎన్నిక కాబోతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది రాజ్యసభలో మీ శైలి? ఎందుకంటే రాజ్యసభ సీటు రావటమే ఒక విచిత్రం, నిజంగా ఆశ్చర్యం. నాలాంటి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను రాజ్యసభ మెంబర్ చేయటం అంటే రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం. పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నమ్ముకున్నారో వారందరికీ కూడా నిజమైన సముచిత స్థానం దొరుకుతుంది అని నా ద్వారా ఒక సంకేతం వెళ్తుంది. దానికి ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రానికి చెందినటువంటి అనేక మంది ఎంపీలు ఉన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల వ్యవహారం అయితేనేమి, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు అయితేనేమి చాలా కూడా ఉంటాయి. ఈ విషయంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా మీరు ఎటువంటి పోరాటం చేస్తారు? అక్కడ ఏ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం అయితేనేమి, తర్వాత రాజ్యసభలో మీ వాణి వినిపించడం అయితేనేమి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మాకు పార్లమెంటరీ లీడరు శ్రీ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. వారి సారథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఏ రకమైనటువంటి ఫండ్స్ రావాలి, అలాగే వారి యొక్క సూచనల సలహాల ప్రకారం నేను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా తీసుకురావాలో నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతో ఒక పేద వర్గానికి చెందినటువంటి తనకు ఎంతో అవకాశం కల్పించారు రాజ్యసభ సభ్యునిగా. అంతేకాకుండా తన జాతి ఏదైతే కనుక దళిత కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీలకి ఏదైతే కనుక దాడులు జరుగుతున్నాయో వాటిని దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కూడా నా వాయిస్ వినిపిస్తాను, ఖచ్చితంగా మంచి పోరాటం చేస్తాను. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో వాటన్నిటి విషయంగా కూడా రాజ్యసభలో నా బాని వినిపిస్తానని చెప్పేసి గొల్ల బాబురావు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, విజయవాడ.